హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బ్రోస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం ఎడిపోతున్నామో తెలుసా, ఎల్లో బాక్సర్స్ అండర్ పూర్వీక్ బ్రూటల్ అన్న కాడికి. ఈ రోజు వచ్చేసి అన్న అయితే పడుతుండే. అన్న అయితే మంచి బాక్సింగ్ ఛాలెంజెస్ పెడుతుండు. చూద్దాం ఈ రోజు పోయి ఏమేమవుతుందో. ఇవాళ మన లంగబాళ్ళు తీటాబాళ్ళు అన్ని ఇప్పిస్తా మీకు తెలుసా. ముందే జాక్ స్టైల్ అంటారు. ఫస్ట్ టైం పోతున్నాం అట్లా. చూద్దాం ఏమైందో. ఆడికైతే బాక్సింగ్ మంచిగా ఉన్నాయి. ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో మొత్తం అయితే మీకు చూపెడతాం. మనం బి బాక్సింగ్ ఆడేస్తాం అనుకో. చూద్దాం అయితే ఈ రోజు అయితే బాక్సింగ్ ఏముంటాయి, ఎట్లుంటది, అడుగురో వస్తుంది మీకు చూపెడతా. సో ఫైనల్లీ అయితే నేను మీ బాక్సింగ్ ఆడడానికి పోతున్నా. నాతో ఎవరు వస్తారు రండి, అయితే అక్కడైతే కలుస్తాం. ఇంతవరకు అన్న దగ్గర పోలే. అది ఎక్కడ ఉందో లొకేషన్ తెలియదు. చూసి అయితే పోతాం. అన్న దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉందిగా. ఎవరైతే చాలా మంది రమ్మని చెప్పారు. మేము ఇట్లా పోతున్నాం. ఏమి వస్తారు అయితే వచ్చి కలిసేసేయండి. మీరు బి మా బ్లాగ్ లో యాడ్ అయిపోండి. ఓకేనా గాయ్స్? ఎవరైనా రావచ్చు. అన్ననే చెప్పింది ఈ రోజు మొత్తం ఫ్రీ ఎంట్రీ అంట. అందుకే మేము ఇట్లా పోతున్నాం. ఏమో ఒకవేళ అడిగిన పైసలు అయితే అన్ననే చెప్పింట ఏం అడగలేని పైసలు ఏంటి అన్న. సో ఈరోజు ఎవరైనా రావచ్చు. చూద్దాం మరి. ఓకేనా, లెట్స్ గో. చెల్లో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇక మ్యాప్ అయితే పెట్టేసుకొని మేము వెళ్తున్నాం. మా వాళ్ళు ఏమో ఈ నుంచే మజా చేసేస్తారు. ఇక పోతుంటే ముందడేమో మనకేమో పోలీసులు ఆడనే కనబడ్డారు. మా వాడిని చేసాం. చూడరి బాక్సింగ్ అండ్ జిమ్ అని ఉంటుంది. చూడరి అదే అన్న వాళ్ళది. గాయస్ వచ్చేసినాం. అన్న క్లబ్కి అయితే వచ్చేసినాం. ఓపెన్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు టైం పాస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్. పైకి వెళ్ళాలంట. పైకి అయితే చూడాలి. ఒకరోజు చూడాలి. ఫస్ట్ వచ్చినాం. పైకి అయితే పోయి చూస్తాం. పైకి అయితే వదిలేసేద్దాం. లోపలికైతే వెళ్తున్నాం మేము. ఇంకా పబ్లిక్ అయితే లోపల బాగానే ఉంది. ఈడేమో బయట హల్చల్ చేసి లోపలేమో సిగ్గుపడుతుంది. చూడండి. చలో మరి బిఎఫ్సి క్లబ్ అనేది ఒకసారి మీకు చూపెడతాయి కదా. చూడండి, క్లబ్ అయితే ఏకదమ్ ఉంది. పూర్వికన్న ఐడియా అని చూసే లోపు బయట నుంచి వస్తుండని మాకు తెలిసింది. మెల్లగా బయటకు వెళ్ళి గ్యాప్లో అన్నది అయితే ఒక వీడియో తీసేసినాం. బర్త్డే విషెస్ అయితే చెప్పేసినాం. ఇక అట్లనే చిన్నగా అన్న అయితే మన ఛానల్ అనేది ప్రమోట్ చేసేసిండు. నమస్తే బాక్సర్స్. ఇక మనోడు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఇవ్వాలి మన దానికి వచ్చేసిండు. చలో మళ్ళీ అలే చేయకుండా ఫాలో కొట్టేసేవారి కంటెంట్ అయితే మాత్రం తీసాడని నమ్మకం వస్తుంది. క్రేజీ బ్రోస్ కూడా క్రేజీ ఉండు. క్రేజీ బాయ్స్ కోసం, బాయ్స్ అండ్ గర్ల్స్ కోసము అందరు క్రేజీ బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళా లెట్స్ గో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. అన్ననైతే కలిసేసినాం. మంచిగా మాట్లాడిండు. ఇక అన్న గురించి అయితే స్పీచ్ ఇస్తారు. కూర్చొని వెళ్తున్నాం. మీరు ఒకసారి చూసేయండి. నమస్తే బాక్సర్స్. నమస్తే బాక్సర్స్. చూశారు కదా, అన్నను కలవంగానే మా వాళ్ళు ఫుల్ జోష్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ప్రదీప్ బ్రో. చాలా మంది ప్రేమ చూపేది జస్ట్ మీరు బెస్ట్ ట్రై చేయాలండి. చలో వాళ్ళ అదే ఇలా చూడండి అనిపిస్తుంది. అయితే కూడా సరే ఇంకా గట్టి మాట్లాడుతున్నామో చలో వాళ్ళ పనిచేయడం కళ్ళు లాస్ట్ క్యాన్సిల్ మొత్తం పక్కన చెప్పేసి ఇలా జిమ్ ఒక చిన్నపాటి పంపిస్తాం. మరి మమ్మల్ని ఏదో అనుకోకుండా అంటే
జిమ్కి వచ్చినాం. వీడేం చేస్తుండు మీరే చూడండి గాయస్. వీడైతే కాంపిటీషన్లో పేరు రాపించిండు పుషప్స్కి అయితే. ఏం చేస్తున్నావురా? ఏంటి బాబు ఇంకోసారి? మా తమ్ముడైతే పుషప్ ఛాలెంజెస్కి ప్రిపేర్ అవుతుండు. అట్లనే మెల్లగా పేరు పిలుస్తుండ్రు. వీడైతే వెళ్తుండు చూడండి. మా వాడైతే వెళ్తుండు. అన్న అయితే వచ్చిన ఛాలెంజెస్ అందరికీ కలుస్తుండు చూడండి. మావాడు ఏం చేస్తాడని మీ ఇంగిట్లయితే మస్తు ఈగర్లీ వెయిటింగ్ ఉంది. చూసేద్దాం. డెప్త్గా ఆలోచిస్తుండు ఎన్ని పుషప్స్ కొట్టాలి ఏమేమి కొట్టాలి అని మా తమ్ముడు. ఎంతమంది వచ్చినా సరే నాకు నేనే అనుకునే నేను. పుషప్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయింది. చూసేద్దాం ఇంకా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. 36కే మా వాడైతే లేచేసిండు. ఇక అక్కడి నుంచి మెల్ల రింగ్ బయటకు వస్తుండు. చూద్దాం ఆడి ఎట్లుంది ఏంటిది అనేది ఏమైంది అనేది. వచ్చేస్తుండు మెల్ల ఆడి నుంచి వస్తుంది చూసేయండి. వచ్చాడు 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 వచ్చేసాడు. లాస్ట్ 62 కొట్టిండు. అన్న అయితే విన్ అయిపోయిండు. మెంబర్స్కి వచ్చి పార్టిసిపేట్ చేసి 36 కొట్టిండు. చాలా గ్రేట్. ఎందుకంటే వీడియో మనం వచ్చినాం అనుకోకుండా అలాంటి మాత్రం టిప్స్ కొట్టిండు. ఎన్ని 36 కొట్టిండు. కొడతాడు అనుకున్నా కానీ ఎక్కువ కొట్టిండు. ఏమైందో చాలా గట్టిగా అయిపోయింది. అయ్యి అయితే కలిసేసిండు. బాక్సింగ్ నేర్పి అంటే మాకు బాక్సింగ్ నేర్పిస్తుండు. So they are not even want to share the journey anyway. So మీలో చాలా మందికి పుషప్ చేసిన వాళ్ళకి I think most of them I hope it's PR for them. మా తమ్ముడు చూడండి బాక్సింగ్ వచ్చినట్టు ఒకటే ఫైట్ చేస్తున్నాడు. చూసేయండి ఎట్లా చేస్తుండో. And మీలో చాలా మంది ఎవరైతే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో make sure take this one as a challenge. ఈ ఛాలెంజ్ ని ఎట్లా బీట్ చేయాలి గ్రోత్ which is really good. So దాన్ని నేను ఒక టార్గెట్ గా పెట్టుకుంటే దాన్ని నేను బీట్ చేస్తాను మైండ్ సెట్ తో మీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. How do you start your fitness journey? And now we're going to move on to the deadlift challenge in 5 to 10 minutes. Because we are setting up the place, we're going to start the competition soon. And we're going to announce the winner at the end of this program.
కొద్దిసేపు బాక్సింగ్ చేసినాము. ఇక మేమైతే ప్రొఫెషనల్ బాక్సర్ లెక్కనే ఫీల్ అయిపోయినాం. డెడ్ లిఫ్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే చూడడానికి వెళ్తున్నాం. అన్న వాళ్ళు అయితే అందరూ ఇక డెడ్ లిఫ్ట్ చేస్తుర్రు. ఒక్కొక్కరు లేవడుతుంటే మస్తు అనిపిస్తుంది, కానీ మేమైతే లేవట్టలేం. సరే మేమైతే చూస్తున్నాం కదా, మాకు చూసినంత వరకు అయితే మస్తు అనిపిస్తుంది. డెడ్ లిఫ్ట్ పుషప్స్ ఇక ఛాలెంజ్ అయిపోయింది. ఇక పూర్వికర్ని చూస్తే మాత్రం మొత్తం బిజీ కనబడేస్తున్నాం అన్న అయితే మొత్తం. ఇక కొంతమంది ఇక్కడ బ్రోస్ కలిసిర్రు, 2 బ్రోస్ హాయ్ చెప్పమని హాయ్ చెప్పేసిర్రు. ఇక మా వాడికి ఇట్లా ఉన్నాడు చూసేయండి. ఇక మా సంజయ్ తమ్ముడు, ఇక మా జాక్ తమ్ముడు చూసేయండి. ఇక వీళ్ళు మొత్తం టైంపాస్ చేస్తారు వాళ్ళతో అయితే. ఏమో కొడతా సీరియల్గా నార్మల్ అయితే 1000 కొడుతుండే అట్లా వేసిన వాళ్ళకి షాక్ అయిపోతారు కదా. సో ఫైనల్గా అయితే నేను కొట్టే పుషప్స్ 2000 కన్నా ఎక్కువ కొడతా. బట్ ఇప్పుడు 1000 కన్నా ఎక్కువ కొడతా. బట్ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నా కాబట్టి అద్దు వీడియో 2000 కొట్టేస్తా ఈజీగా. సో పార్టిసిపేట్ 2000 కొట్టేస్తా ఈజీగా. సో పార్టిసిపేట్ చేస్తున్నా కాబట్టి అందరూ షాక్ అయిపోతారు. మళ్ళీ నాలో నేను చెప్పి మొత్తం బయటకు వచ్చేసి అందరూ షాక్ అయి నన్ను వైరల్ చేస్తే గలీజ్ ఉంటుంది. సో దానికోసం ఒక 20 కొట్టి డ్రాప్ అయిపోదామని చూస్తున్నా. ఆయన పార్టిసిపేట్ అంటుంది. ఆయన నేషనల్ కంపోజ్ చేసింది కొన్ని దాచిపెట్టుకుంటాం మన ఊరిలందరూ అయితే నాకు బాక్సర్స్ అని అలవాటు అయిపోయింది. ఎందుకు అంటే మన పూర్వీకన్న ఉండు కదా, సో ఆయన ఊరికే బాక్సర్స్ అని నాకు బి అలవాటు అయిపోయింది. ఐస్లో మన్నలు అయితే ఏం అర్థమైతే డల్లు ఉండు, ఎందుకో నాకు బి అర్థమైతే లేదు. నాకు నుంచి ఎందుకు డల్లు ఉన్నా బాక్సింగ్ కోసం వెయిటింగ్. సో గాయస్ మా అన్న అయితే బాక్సింగ్ కోసం వెయిటింగ్. సో అందుకనే మూడ్ ఆఫ్లో ఇంకా స్టార్ట్ అవుతలేదని స్టార్ట్ అయిపోతుంది. చెల్లో గాయ్స్ వీనికున్నంత తీటా ఎవరికన్నా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దునియాలా మీ దాంట్లో ఇట్లా ఇలాంటి వాడు ఒక్కడు ఉంటాడు. వాడు ఇగో డెడ్ లిఫ్ట్ అయితే ఎట్లే పడుతుండో. ఇక అదేదో ఆల్మండ్ అంట, అదేందో వాసన చూసుకుని గుమ్మ అంటుంది, తలకాయ తిరిగేస్తుంది. ఈడేమో దాన్ని పోయి అన్నదాల దగ్గర తీసుకొని వాసన చూస్తుండు. చూడండి ఇగో ఏం చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఆడు చూసిన వాసన కానీ గుమ్మని తలకాయ తిరిగిపోయింది అండి. మళ్ళీ సెకండ్ టైం చూడరా అంటే ఆడు చూస్తలేడు. కాలు వచ్చి పేరు చూపెట్టి కిత్తత వాసన చూసి అమ్మో వద్దు అని అనుకుంటుంది. చూడండి అగో చూసారా. ఈ వీడియో అయితే చూసేసారు కదా, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అనుకుంటున్నా. బాక్సింగ్ ఇట్లుంది, పార్ట్ 2 అనేది బాక్సింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ క్రేజీ బ్రోస్ యూట్యూబ్ ఛానల్.